సర్పంచ్ పిట్టలగూడెం గారు. మాది పిట్టలగూడెం గ్రామ పంచాయతీ, కొత్తగా ఏర్పడినటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్. ఈ యొక్క గ్రామ అభివృద్ధిని కాంక్షిస్తూ ఈ గ్రామ అభివృద్ధి ఏ మేరకు జరిగిందనేటువంటిది ప్రశ్నిస్తే, ప్రభుత్వం ఏ పద్ధతుల్లో అయితే ఫండ్స్ రిలీజ్ చేయటం జరిగిందో ఆ పద్ధతులనే చేశాం. అది అంతటితో సరిపోయింది. ఇకపోతే ఎక్కువ నిధులు రావట్లేదు. ఈ వచ్చిన అరకొర నిధులు సవ్యంగా సరిపోక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము సర్పంచులు. ఈసారి సర్పంచులు అయిన వాళ్ళంతా దివాలా తీసి భూములు అమ్ముకొని మరి ఈ వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక వస్తాయి నిధులు అనేది అయితే లేదు. గవర్నమెంటే కొసకు వదిలేసిపోయింది. వల్ల వరకు నిధులు చదువుతుంది అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. మరి మా దగ్గర అయితే నిధులు ఏం లేవు. కరెంటు బిల్లులు, గ్రామ పంచాయతీ వర్కర్ల జీతాలు, మా మిగిలిన కరెంటు మోటార్లకు సంబంధించిన మోటార్లు వీటికి సరిపోతూ ఉన్నాయి. ఈ పద్ధతులనే ఖర్చు పెట్టి చేస్తూ ఉన్నాం. ఈ పద్ధతిలో చేసుకుంటూ పోతా ఉన్నాం. కానీ అభివృద్ధి పనులకు అయితే ఏమీ లేవు. ఒకటి ఎమ్మెల్యే నుండి 20,000 రూపాయలు, 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అది పని చేసినాం, ఆ రోడ్లు వేసినాం, అయిపోయింది. అంతకుముందు గత 2 సంవత్సరాల క్రితం మేము ఒక 5 లక్షల రూపాయల రోడ్లు వేయడం జరిగింది, డ్రైనేజ్ కట్టడం జరిగింది. అది అంతవరకు చేసినాం. ఇకపోతే చేయాల్సింది చాలా ఉంది. కానీ నిధులు లేక ఏం చేయాలనేటువంటి పద్ధతులు అవలంబిస్తున్నాం. ఆ పద్ధతులనే మేము పనిచేస్తూ ఉన్నాం. ఇకపోతే నిధులు అనేది వస్తే తప్పకుండా పనిచేయడానికి, గ్రామాభివృద్ధి చేయడానికి, గ్రామంలో ఉన్నటువంటి మౌలిక వసతులన్నింటినీ సమకూర్చేటందుకు మేమంతా సమసిద్ధతగానే ఉన్నాం. కానీ నిధులు లేని ఏ పని చేసే ప్రయోజనం లేనటువంటి పరిస్థితి. అది పద్ధతుల్లో మేము పనిచేస్తూ ఉన్నాం. ఈ పద్ధతిని అవలంబిస్తున్నటువంటి తీరు చాలా కష్టకాలమైనటువంటి పద్ధతి. తప్పకుండా ఈ యొక్క పద్ధతిని అవలంబిస్తున్నటువంటి తీరు చూసినట్టయితే మాకు గ్రామంలో చాలా ఖర్చులు, భయాలు ఇవన్నీ ఉంటాయి. ఒక ఆయన ఇదైంది, ఒక ఆయన అదైంది, ఒక ఆయన ఇంకేదో అని వచ్చి అడుగుతూ ఉంటారు. వాటన్నిటికీ వస్తువులకి, పోతువులకి, సస్తువులకి, బంతువులకి వీళ్ళందరికీ కూడా ధర్మం చేయాల్సినటువంటి పద్ధతి సర్పంచ్ గారిది ఉంటుంది. కాబట్టి మేము ఆ పద్ధతిని అవలంబిస్తూ, ఆ పద్ధతుల్లో పనిచేస్తూ మరి ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. మీరు సర్పంచ్ అయినాక డ్రైన్స్, మురికి కాలువలు, హైమాక్స్ లైట్లు వేసారు కదా, అవి ఎన్ని వేసారు, ఎక్కడెక్కడ వేసారు కూడా? హైమాక్స్ లైట్లు ఒకటి ఇక్కడ వేసినాం, అది ప్లేస్ ఉంటుంది కదా, పోల్ కనెక్షన్ ఉంటుంది ఒకటే నమ్మతో ఒకటి అక్కడ వేసినాం. ఇంకోటి వచ్చేసి మన దేవుని గుడి దగ్గర వేసినాం. ఇంకోటి వచ్చేసి కొత్త కాలనీలో రోడ్డు వేసినాం. ఇంకోటి కూడా అదే సిద్ధరెడ్డి నరసింహరెడ్డి ఇంటికాడ వేసినాం. 4 చోట్ల ఐమాక్స్, 5 చోట్ల వేసినాం. ఒకటి దరక్కడ 5 చోట్ల ఐమాక్స్ లైట్లు ఫిట్ చేసినాం. అవి కాలిపోతే కూడా చేపియాలంటే పైసలు. పద్ధతి అటువంటి గ్రామ పంచాయతీ పరిస్థితులు. గ్రామ పంచాయతీలు అంతా నిర్వీర్యం అయిపోయింది. గ్రామ పంచాయతీలలో పనిచేద్దామంటే పైసలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఈ గ్రామ స్వరాజ్యం అనేటువంటి వస్తే ఈ గ్రామంలో గ్రామాన్ని మంచిగా పటిష్టంగా పనిచేసుకొని చేద్దామనేటువంటి ఉద్దేశం ఉన్నా ఆ ఉద్దేశాన్ని నీరుగారుతున్నటువంటి ప్రభుత్వాలు ఇవి ఏ మేరకు పనిచేస్తున్నాయి అనేది తెలియదు. ఇవాళ స్టేట్ గవర్నమెంట్ ఎలక్షన్
డిక్లేర్ అయిపోయింది, గవర్నమెంట్ డిసైడ్ అయింది. అది అతి కొద్ది తేడాతోటే గవర్నమెంట్ అయింది. ఆ కొద్ది తేడాతోటే గవర్నమెంట్ కావడం, మరి ఆ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏం చేయకపోతుంది అనేది మనం వేచి చూడాల్సింది. మాకు నిధులు అనేదే నెలకు 2,70,000 రూపాయలు నిధులు. 2,70,000 కూర్చో సార్. 2,70,000 రూపాయల నిధులలో గ్రామ పంచాయతీ వర్కర్లు 5 ఎద్దులు 40, 5 42,500 రూపాయలు గ్రామ పంచాయతీ వర్కర్ల జీతాలే జరిగింది. ఇకపోతే కరెంటు మోటార్ కాలిపోతే, ఒక మోటార్ కాలిపోతే ఇంచుమించు 10,000 రూపాయలు అయింది. అట్లా మోటార్లు కాలిపోవడం. ఇప్పుడు ఇవ్వడానికి కరెంట్ ఇస్తుండే కదా కేసీఆర్, మన ఇచ్చినా కాలిపోతాయి. ఇప్పుడు 5 మోటార్లు వస్తుంది, 5 మోటార్ ఈ నెల ఇది చేసినాం అనుకో, చేసి రాయి పెడుతున్నా కానీ ఇంకోటి ఇదే పద్ధతిలో మోటార్లు కాలిపోవడం. కరెంటు బల్బులు తేవాలి, బల్బులు తేవాలి. ఎన్ని చేసుకుంటే గ్రామ పంచాయతీ నెలకు 2 లక్షల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి కదా మీకు, అవే వస్తున్నాయి. స్టేట్ గవర్నమెంట్ ఏం రావట్లేదు. స్టేట్ గవర్నమెంట్ ఎమ్మెల్యే స్పెషల్ ఫండ్స్ కానీ ఏమి లేవు ప్రజెంట్ అయితే. మా దగ్గర ఎన్యూ రూట్లు అనేది యాదికి లేదు సరిగ్గా. ఎంతమంది లబ్ధిదారులకు వచ్చినాయి? లబ్ధిదారుల కంటే మా దగ్గర ఇది కూడా కరెక్ట్గా చెప్పలేము, వచ్చినాయి, దాదాపు వచ్చినాయి. ఇప్పుడు మీరు చేసిన వర్క్ పనులకు మీకు సాటిస్ఫాక్షన్ ఉందా సార్? పని చేసిన కాడికైతే సాటిస్ఫాక్షన్. మేము ఎంత పని చేసినాము, మేము చేసిన పనికి సాటిస్ఫాక్షన్ లేకుండా. ఇప్పుడు రోడ్డు నుంచి ఇక్కడికి వస్తుంటే రోడ్డు బాగాలేదు ఫస్ట్ మీకు, మెయిన్ రోడ్డు ఫస్ట్ మీరు రోడ్డు మరి సార్ మీ ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఇద్దరు మీరు అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండు, ప్రజెంట్ కాకుండా నేను దాకా అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండు, మరి అక్కడ రోడ్డు కూడా శాంక్షన్ ఇచ్చుకోలేకపోయారు కదా మీ గ్రామ పంచాయతీకి. పెద్ద గ్రామ పంచాయతీ మళ్ళీ పోయింది రోడ్డు, కొద్ది కాలం అయిపోయి. అంతకుముందు మంచిగా ఉంటే చేసేసినాం. ఇప్పుడు ఆ రోడ్డు ఇటు సైడ్ చెట్టు పొలిచినాయి, చెట్టు పెద్దగా అయినాయి. ఆ చెట్లు కూడా కొట్టి పెట్టారు. గ్రామ పంచాయతీ వర్కర్స్ ఉన్నారు కదా 8 మంది, వాళ్ళ మందం కూడా క్లీన్ చేయించుకోవాలి కదా సార్. చేయించాలి కానీ రోడ్డు అయిన వరకు వాళ్ళు పోయి యాడ్ చేస్తూ ఈ గ్రామ పంచాయతీ వర్కర్ల పని పరిస్థితి ఎట్లుంది, వాళ్ళు చేసేది పని. ఇప్పుడు ఊళ్ళో ఇదంతా షెడ్ మంచి, మరి వాళ్ళ వరకు కూడా అట్లుంటాయి కదా. అదే అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇక స్టార్ట్ అయినాక ఈసారి చెప్పిస్తాం. పల్లె ప్రకృతి వనాలు మీ దగ్గర మీరు వచ్చిన పల్లె ప్రకృతి వనం పెట్టాం, మంచిగా పాటకు పెట్టాము, దానికి కడీలు పాతినాం, చుట్టూ గుండ తిగేసినాం, బ్రహ్మాండంగా ఉంది, మంచిగా ఉంది. శ్మశాన వాటికి కట్టారు సార్? శ్మశాన వాటికి కట్టాం, పూర్తి చేసేసి పూర్తి కంప్లీట్ అయిపోయిందా?